ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, ప్రతి బుధవారం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిక వీక్షిస్తున్నాం. మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నెన్నో ఆత్మీయ విషయాలను ఎన్నో అర్థమైన ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం అంశ కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి వాక్యాన్ని పూర్తిగా వీక్షించండి. వీక్షించడం ద్వారా దేవుడి వాక్యం ద్వారా మీతో ఏ విషయాలు అయితే మాట్లాడబోతున్నారో ఆ విషయాలు మీరు గ్రహించగలరు. సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకున్నట్టు ద్వారా దేవుడు కోరే ఆత్మీయత కలిగి జీవించగలరు. తద్వారా దేవుడిచ్చే నిండైన ఆశీర్వాదాన్ని మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి యవనస్తుడి కొడుకును ప్రారంభంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసయా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చితించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకును మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహిమ పొందుకొని వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని సరైన రీతిలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేలా ఆ వాక్యం వినట ద్వారా నీవు ఎటువంటి ఆత్మీయతను వారి నుండి కోరుతున్నావో అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితంలో వారి కలిగి నీ ద్వారా నీవు వారి కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాద స్థితిగతులు వారి జీవితాలు పొందుకునే మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడి కుడిక ప్రారంభం నుండి ముందు వరకు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడుతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు.
మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభువు నామాన్ని కనపరిచిన మా సహోదరుడు బెస్లెని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో
తనతో పాటు ఏకీవించి దేవునామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు, యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని ఈ వారం యవనస్తుడి కొడుకులో మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా ఇదే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా దేవుని కొన్నిసార్లు కొనసాగించబడే జీవితాలు గురించి మనం తెలుసుకున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని కొన్నిసార్లు కొనసాగించబడని జీవితాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశంలో భాగంగా దేవుని కొన్నిసార్లు తన జీవితాన్ని కొనసాగించిన యెహోషువ గురించి మనం ధ్యానం చేసుకుంటూ, యెహోషువ తన యవన కాలంలో తన జీవితాన్ని దేవుని కొన్నిసార్లు కొనసాగించడం ద్వారా దేవుడు ఎంతగా యెహోషువని ఆశీర్వదించారో మనం తెలుసుకున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి అదే అంశంలో భాగంగా యెహోషువ కలిగి ఉన్న ఆత్మీయత గురించి కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి యెహోషువ కలిగి ఉన్న ఆత్మీయతలో గొప్ప మంచి పరిచారకుడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. నిన్ను మనసుతో దేవుణ్ణి అనుసరించిన మరి యెహోషువ గురించి మనం తెలుసుకున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే యెహోషువ కలిగిన విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహోషువ కలిగిన విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా గుర్తించారంట. దేవుడు గొప్ప విశ్వాసంగా గుర్తించి యెహోషువను బహుగా దేవుడు ఆశీర్వదించారండి. మరి యెహోషువ కలిగిన విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా గుర్తించడానికి గల కారణం, యెహోషువ విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉన్నాడు, కలిగి ఉండకూడనివి కలిగి లేడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఏదైతే కలిగి ఉండాలో అవన్నీ విశ్వాసంలో కలిగి ఉన్నాడు, ఏదైతే కలిగి ఉండకూడదో అవన్నీ విడిచిపెట్టాడు, వాటికి దూరంగా ఉన్నాడు. మరి ఇంతకీ విశ్వాసంలో కలిగి ఉండవలసినవి ఏమిటి, కలిగి ఉండకూడనివి ఏమిటి అనే విషయాన్ని గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ, మరి క్రొత్త నిబంధనలో రాయబడిన విషయాలు, పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రతి విషయాన్ని సరైన రీతిలో మీకు తెలియజేయడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ అంశ సందేశం ఇన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసంలో కలిగి ఉండవలసినవి ఏమిటి, కలిగి ఉండకూడనివి ఏమిటి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ, విశ్వాసఘాతక స్థితి అనేది మనం విశ్వాసంలో కలిగి ఉండకూడదని మనం తెలుసుకున్నాం. మరి యెహోషువ తన విశ్వాసంలో విశ్వాసఘాతక స్థితికి తను చోటేయలేదు. ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసంలో ఉన్న మనం ప్రియమైన అవన స్నేహితులారా, మరి దేన్ని కలిగి ఉండాలంటే స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని మనం తెలుసుకున్నాం. క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండాలని తెలుసుకున్నాం. విశ్వాస ప్రేమ మనం కలిగి ఉండాలని మనం తెలుసుకున్నాం. ఇటువంటివన్నీ ఏదైతే విశ్వాసంలో కలిగి ఉండాలో ఇవన్నీ యెహోషువ తన జీవితంలో కలిగి ఉండటం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు యెహోషువ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించారు. గొప్ప విశ్వాసంగా గుర్తించి యెహోషువని దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. నిండైన ఆశీర్వాదాలు దేవుడు యెహోషువకు దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాసంలో కలిగి ఉండకూడనివి ఏంటంటే విశ్వాసఘాతక స్థితిని మొదటగా మీకు తెలియజేశాను. రెండవదిగా విశ్వాసంలో పక్షపాతం అనేది ఉండకూడదు, మొహమాటం అనేది ఉండకూడదు అనే విషయాన్ని గత 2 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలు ఎంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం, వాక్యంలో రాయబడిన విశ్వాసం గురించి ప్రతి విషయం మనం తెలుసుకోగలిగితే మనము మన విశ్వాసాన్ని బలపరచుకోగలం. మన విశ్వాసంలో దేన్ని కలిగి ఉండాలో దేన్ని కలిగి ఉండకూడదో మనం గ్రహించగలం. తద్వారా దేవుడు కోరే విశ్వాసపు జీవితాన్ని మన జీవితాల్లో కలిగి ఆయన మన కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని, ఆయన మన కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను మన జీవితాల్లో మనం పొందుకోగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉండకూడనివి, మన యవన జీవితంలో విశ్వాసంలో ఏమి మనం కలిగి ఉండాలి, ఏది మనం కలిగి ఉండకూడదో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ వారం ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యంలో క్రొత్త నిబంధన గ్రంథం నుండి యోహాను సువార్త 20:28-29 వచనాల్లో రాయబడిన వాక్య వచనాలండి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. యోహాను సువార్త 20:28-29 ఆ సువార్త వాక్య వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ప్రియమైన అవన స్నేహితులారా, మనం చూసుకుంటే కనుక, అందుకు దోమ ఆయన నా ప్రభువా నా దేవా నేను, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మనం చదువుకున్న ఈ సువార్త వాక్య వచనం, ఈ వాక్య భాగంలోని ప్రియమైన అవన స్నేహితులారా, ఏ విషయాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నామంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. చూడక నమ్మిన వారు ధన్యులు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్న వచ్చిన ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు ఈ సందర్భ వివరాలను కొంతగా క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మొదటిగా మనం చూసుకుంటే కనుక, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తరువాత, అంటే ప్రియమైన అవన స్నేహితులారా, క్రీస్తు పునరుద్ధానుడై మహిమాదేవంతో తిరిగి లేచిన తరువాత తన శిష్యులకు యేసు ప్రభువారు మొదట దర్శనమైనప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు, తన ప్రత్యక్షతను అనుగ్రహించిన సందర్భంలో ప్రియమైన అవన స్నేహితులారా, ఆ శిష్యులలో తోమ లేడు. ప్రియమైన అవన స్నేహితులారా,
తోమ ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో లేడు. అయితే ప్రియమైన స్నేహితులారా, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతను చూసిన ఈ శిష్యులందరూ ఏం చేశారంటే తోమాకి ఈ విషయాన్ని తెలియజేశారు. మేము యేసు ప్రభువారిని చూచాం, మహిమా దేహంతో ఉన్న ప్రియమైన స్నేహితులారా, మహిమా దేహంతో తిరిగి లేచిన యేసు ప్రభువారిని మేము చూచాం, ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచారనే విషయాన్ని శిష్యులు ఏం చేశారంటే తోమాకు తెలియజేశారు. అయితే ప్రియమైన స్నేహితులారా, తెలియజేసినప్పుడు తోమ ఏమని అన్నాడంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం మనం చూసుకుంటే యోహాను సువార్త 20:24-25 వరకు రాయబడిన వాక్య వచనాల్లో తోమ అనిన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమని అన్నాడంటే ప్రియమైన స్నేహితులారా, నేను ఆయన చేతుల గాయములలో నా వ్రేళ్ళు పెట్టి ఆయన ప్రక్కలో నా చేతి నుంచితేనే గాని నేను ఆయనను నమ్మనని శిష్యులతో తోమా చెప్పినట్లు అక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. తోమాకి శిష్యులు చెప్తున్నారు, యేసుప్రభువారి ప్రత్యక్షతను మేము చూసాం, ఆయన పునరుద్ధారణై తిరిగి లేచారు, ఆయన నిజమైన దేవుడని శిష్యులు తోమాకి చెప్పినప్పుడు తోమా ఏమన్నాడంటే, నేను ఇది చేస్తేనే, నేను ఏం చేస్తానంటే ఆయన చేతుల గాయములలో నా వేళ్ళు పెట్టి ఆయన ప్రక్కలో నా చేతి నుంచితేనే కానీ నేను మీరు చెప్పిన మాటను నమ్మనని చెప్పి తోమ అన్నాడు. ప్రియమైన స్నేహితులారా, అయితే తోమ అన్న ఈ కారణాన్ని బట్టి, ఈ మాటను బట్టి బైబిల్ పండితులు తోమాకి ఏమని బిరుదు ఇచ్చారంటే సందేహించు తోమ అనే బిరుదును తోమాకి ఇచ్చారు. ప్రియమైన స్నేహితులారా, ఇదే విషయాన్ని అగస్టిన్ అనే భక్తుడు ఈ విధంగా తెలియజేశారు. ఏమని అన్నారంటే ప్రియమైన స్నేహితులారా, తోమా యొక్క సందేహం వలన ఇతరులకు మేలు కలిగినట్లు దేవుడు తోమాలో ఎటువంటి మనస్సును కలుగు చేశారని అగస్టిన్ అనే భక్తుడు అన్నాడు. అంటే ప్రియమైన స్నేహితులారా, మనము సందేహింప అవసరం లేకుండానట్లు అతడు సందేహించిననే విషయాన్ని అగస్టిన్ తెలియజేశారు. అంటే ప్రియమైన స్నేహితులారా, దేవుడే తోమలో ఇటువంటి సందేహపు మనస్సు పెట్టారు. తద్వారా దేవుడు తను అనుసరిస్తున్న వారికి, తన గురించి తెలుసుకుంటున్న వారికి ఒక విషయాన్ని తెలియజేయాలని చెప్పి తోమలో ఇటువంటి సందేహపు మనస్సుని దేవుడే పెట్టారని చెప్పి అగస్టిన్ అనే భక్తుడు తెలియజేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, పునరుద్ధానుడైన క్రీస్తు 8 దినముల తర్వాత మరలా తన ప్రత్యక్షతను అనుగ్రహించిన సందర్భంలో తోమా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, అయితే ఆ సందర్భంలో తోమా యేసుక్రీస్తు వారిని గుర్తించాడు. క్రీస్తు తోమలో ఉన్న సందేహాన్ని గుర్తించి ఏమన్నారంటే, తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతిలో చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కల ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండని చెప్పి యేసుప్రభువారు తోమాతో అన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుప్రభువారు తోమాతో అన్నప్పుడు తోమా ఏమంటారంటే, నా ప్రభువా నా దేవా అని ఎలుగెత్తి చెప్పినట్లు అనినట్లు యోహాను సువార్త 20:26-29 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలన్నీ క్రైస్తవ లోకానికి తెలిసిన విషయాలే. ఈ విషయాలన్నీ మనము ఈస్టర్ దినాల్లో, గుడ్ ఫ్రైడే దినాలు, అంతేకాకుండా 40 దినాలు ఉపవాసం చేసే సందర్భంలో ఈ విషయాలన్నిటి గురించి వింటూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాల గురించి ప్రతి సంవత్సరం మనం వింటూ ఉంటాం. అయితే ప్రియమైన స్నేహితులారా, మారుతున్న కాలాన్ని బట్టి ఆయా నూతన విషయాలు ఈ అంశ సందేశంలోనే మీకు తెలియజేయాలని దేవుని ప్రేరేపణలో ఈ విషయాల్ని ఈ సందర్భంలో మరి ఒకసారి ప్రస్తావించి దీని నుండి లోతైన విషయాలను మీకు తెలియజేయాలని ఆశతో ఈ విషయాలను మరి ఒకసారికి నేను ప్రస్తావిస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే తోమా సందేహించిన తోమ యొక్క సందేహాన్ని దేవుడు ఏం చేశారండి, క్లియర్ చేశారు. తోమలో ఉన్న అనుమానాన్ని క్లియర్ చేశారు. ప్రియమైన స్నేహితులారా, పునరుద్ధానుడైన క్రీస్తు తోమలో ఉన్న సందేహాన్ని, అనుమానాన్ని తీర్చిన సందర్భంలో ఒక అద్భుతమైన మాటను యేసుప్రభువారు అంటూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారంటే, యేసు ఏమని అన్నారంటే అక్కడ మనకు కనబడుతుంది, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో యేసుప్రభువారు చెప్తున్నట్లు ఆ సందర్భంలో మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, గత కాలంలో ఒక గొప్ప మేధావి, ఒక విజ్ఞానవేత్త క్రీస్తుని గురించి ఏమన్నా అంటూ ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా, అసలు యేసు అనే పేరు నాకు తెలియదండి, ఈ పేరు నేను ఇప్పుడు వరకు వినలేదు, ఇంతకీ యేసుక్రీస్తు అనే ఒక దైవావతారి ఉన్నాడా, ఆయన వచ్చాడా, నాకైతే అతని పేరు తెలియదు, యేసుక్రీస్తు అనే అతడు ఉన్నాడనే విషయం కూడా నాకు తెలియదని ఒక గొప్ప విజ్ఞానవేత్త అన్నారు. ప్రియమైన స్నేహితులారా, అయితే ఈ విషయం విన్న తర్వాత నాకు ఏ విషయం అర్థమైందంటే, మనిషిలో జ్ఞానం అధికమైతే ప్రియమైన స్నేహితులారా, జ్ఞాని తను నిర్మించిన సృష్టికర్తను, అంతేకాకుండా తన జన్మ పాపం కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడనే విషయాన్ని మరిచిపోతాడనే విషయము అతను అన్న మాటలు బట్టి నాకు అర్థమైంది. ప్రియమైన స్నేహితులారా, అంటే మనిషి ఏ విధంగా మారిపోతూ ఉన్నాడంటే, తన జీవితంలో తను ఏదో జ్ఞానాన్ని తెలుసుకున్నానని చెప్పి ఒక అజ్ఞానిగా, ఒక గుడ్డివాడిగా, అవివేకిగా మారిపోతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, తను మారిపోవడమే కాకుండా తను ఇంకెటువంటి పనులు చేస్తున్నాడంటే, తనలో కలిగే ఈ పిచ్చి ఊహాజనమైన ఆలోచనలకు, ప్రశ్నలకు అంతమనేది లేకుండా ప్రియమైన స్నేహితులారా, అది నాకు అర్థమయ్యేంత వరకు చివరకు దేవుడు లేడు, దయ్యము లేదు, ఆత్మ లేదు, జీవం లేదు, ఇంకా విచిత్రం
ఏమిటంటే ప్రియమైన అవన స్నేహితులారా, వాడు తినేది అన్నమో గడ్డియో తెలియలేని పరిస్థితిలో ప్రియమైన అవన స్నేహితులారా ఇటువంటి స్థితికి దిగజారిపోయే స్థితికి చాలామంది వారి జ్ఞానులు అనుకునేవారు ఇటువంటి స్థితికి దిగజారిపోతున్నారు ప్రియమైన అవన స్నేహితులారా. ఇంకా వారి పరిస్థితి ఏ విధంగా మారిపోతుందంటే ప్రియమైన అవన స్నేహితులారా అజ్ఞానిగా మారిపోతారు. అంటే నేను జ్ఞానాన్ని అని చెప్పుకుంటూ ఉంటారు బయటికి, కానీ లోపల అజ్ఞానిగా మారిపోతూ ఉంటారు. ఈ అజ్ఞాని పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే లోకమంతా వారికి చీకటిగానే కనబడుతుంది. లోకమంతా చీకటిగా కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. గనుక వాడు మునుముందుకి వాని పరిస్థితి ఏ విధంగా మారిపోతుందంటే భార్యను అనుమానిస్తాడు, పిల్లలను అనుమానిస్తూ ఉంటాడు, వాని సృష్టికర్తను అనుమానిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా దాని యొక్క తలంపులన్నీ విచిత్రంగా, తన యొక్క ఆలోచనలన్నీ పూర్తి విచిత్రమైన ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాడు. ఇలాంటి అజ్ఞానులు అవివేకుల చీకటితో జ్ఞానం కప్పబడిన ప్రియమైన స్నేహితులారా ఇలాంటి వారి యొక్క మాటలు వింటే ప్రియమైన స్నేహితులారా ఎవరైనా వారి మాటలు విని వారి యొక్క వేలోకి వారి యొక్క మార్గంలోనికి వెళ్ళిపోతే వారు జ్ఞానాన్ని తెలుసుకోలేరు, నిజాన్ని తెలుసుకోలేరు. వారు ఏ విధంగా మారిపోతూ ఉంటారంటే శాడిస్టులుగా మారిపోతూ ఉంటారు, వితంతువాదులుగా మారిపోతూ ఉంటారు, ప్రేమోన్మదులుగా మారిపోతూ ఉంటారు. అంటే నీవు వినే బోధ సరైన రీతిలో ఉంటే ప్రియమైన స్నేహితులారా నీవు సరైన రీతిలో వెళ్ళగలవు. నీవు జ్ఞాని అని చెప్పుకుని అజ్ఞానిగా ప్రవర్తించే వాని బోధ విన్నావా ప్రియమైన స్నేహితులారా వాని వలె నీ జీవితం కూడా, నీ తలంపులు కూడా మారిపోతాయి, నీ యొక్క ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. నీ జీవితంలో నీవు కూడా శాడిస్ట్గా మారిపోక తప్పదనే విషయాన్ని తప్పక గ్రహించాలని ఈ సందర్భంలో మీకు తెలియజేయడం జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియమైన అవన స్నేహితులారా యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అనుకునే వాళ్ళు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయనను వెంబడించిన తోమ యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ప్రియమైన అవన స్నేహితులారా తోమా చరిత్రను తెలుసుకుంటే యేసుక్రీస్తు ఎవరో తెలియజేయబడుతుంది. ఆయన ఉన్నవాడో లేనివాడో, చరిత్ర కలిగిన వాడో చరిత్ర లేనివాడో తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా చరిత్రలోకి వచ్చినవాడో లేదనే విషయం కూడా తెలియజేయబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా కేరళకు వచ్చి క్రీస్తును ప్రకటించిన తోమాని గురించి తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా చెన్నైలోని ఆ పరిసర ప్రాంతాల్లో తోమా ద్వారా యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాల గురించి తెలుసుకోవాలి. తోమా ద్వారా క్రీస్తును అంగీకరించిన ఆయా మత విశ్వాసాలకు చెందిన అనేకుల విషయాలే ప్రత్యక్ష సాక్షులు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా తోమా యొక్క జీవితం గురించి తెలుసుకుంటే కనుక ఆయన ఎవరిని వెంబడించారు, ఆయన ఎవరి ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు, ఎవరి గురించిన సువార్త తెలియజేశారనే విషయాన్ని తెలుసుకోగలరు ప్రియమైన అవన స్నేహితులారా. అంటే పునరుద్ధానమైన క్రీస్తు ప్రత్యక్షతను చూచి యెరూషలేము నుండి ఇండియాకు వచ్చి యేసుక్రీస్తు శిష్యుడిగా, సువార్థికుడిగా, సాక్షిగా వాడబడిన తోమా యొక్క జీవితం ద్వారా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోగలం. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా ఇప్పటికీ చెన్నా పట్టణంకు సమీపమందున్న సెయింట్ తోమా కొండ ఆయన పేరట పిలువబడుచున్నది, తోమా పేరట పిలువబడుచున్నది అనే విషయం కూడా మనకు తెలియజేయబడుతుంది చరిత్ర ద్వారా ప్రియమైన స్నేహితులారా. కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరిగాయి, తోమా చరిత్ర అంతా తెలుసుకుంటే కనుక తోమా జీవితం సువార్త పరిచర్య ఎక్కడ చేశాడంటే భారత ఖండంలో, అంటే భారతదేశంలోనే తన సువార్త పరిచర్య చేశాడు. ఈ విషయాలన్నీ తోమా జీవిత చరిత్ర తెలుసుకుంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా తోమా ఎవరిని అనుసరించాడు, ఎవరి గురించిన సువార్త చేశాడు, ఎవరిని విశ్వసించాడు, ఎవరు నమ్మారనే విషయాలు తెలుసుకోగలిగితే యేసుక్రీస్తు ఎవరో సరైన రీతిలో అందరికీ అర్థమవుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. ఇంకా తోమా జీవిత చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న నమ్మని వ్యక్తే నమ్మి అత్యసాక్షి అయ్యాడనే అనే ఒక అంశ సందేశం మా యూట్యూబ్ ఛానల్లో మీకు ఉంటుంది ప్రియమైన అవన స్నేహితులారా. విషయాన్ని మా సహోదరుడు వెస్లెలు చెప్పడం జరిగి ఉన్నది. ఆ వీడియోని మీరు వీక్షించినట్లయితే తోమా భారతదేశానికి వచ్చి చేసిన పరిచర్య, తోమా జీవితం ముందు ఎందుకు నమ్మలేదు, నమ్మని వ్యక్తే నమ్మి ఎలా అత్యసాక్షిగా మారాడు, ఎంతో సువార్త పరిచయం చేశాడు, ఎంతోమందిని క్రీస్తు విశ్వాసాలను తీసుకొని రాగలిగాడు, విషయాలని ఆ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా ఈ తోమా గురించి చెప్తున్నాను కదా, మరి యేసు ప్రభువారి గురించి ఎలా తెలుసుకోవాలంటే ఈ తోమాకి పునరుద్ధానుడైన యేసు ప్రభువారికి ఉన్న సంబంధం మనకి ఎక్కడ తెలియజేయబడుతుందంటే యోహాను సువార్తలో మనకి తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా చరిత్ర విషయాలను పూర్తిగా తెలుసుకున్న వారికి యేసు ప్రభువారు ఎవరో క్లియర్గా తెలుస్తుంది. చరిత్రను క్లియర్గా ధ్యానం చేసిన వారికి యేసు ప్రభువారు ఎవరో తెలియజేయబడుతుంది. కాబట్టి జ్ఞాని అని చెప్పుకునేవాడు అజ్ఞానిగా ఉండిపోతే, జ్ఞాని అని చెప్పుకున్నాడు చరిత్ర గురించి అంతా ధ్యానం చేస్తాడు, చరిత్రలో ఏం జరిగింది, ఎవరు వచ్చారు అన్ని విషయాలు తెలుసుకోగలరు. నిజదేవుడు ఎవరనే విషయాన్ని కూడా జ్ఞాని తనకు తానుగా తెలుసుకోగలరు. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా నిజదేవుని తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రతి విషయాన్ని సున్నంగా పరిశీలించగలిగితే, చరిత్ర అంతా క్లియర్గా తెలుసుకోగలిగితే ఆ నిజదేవుడు యేసు ప్రభువారు అనే విషయాన్ని మనం గ్రహించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా యేసు ప్రభువారు ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే తోమా ఇలా చేసినప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారండి, చూడక నమ్మిన వారు ధన్యులని యేసు ప్రభువారు అంటున్నారు ప్రియమైన అవన స్నేహితులారా. ఎందుకంటే విశ్వాసం అనేది చూసి నమ్మేది కాదు, విశ్వాసం అనేది చూడకుండా నమ్మేదే అసలైన విశ్వాసం. అయితే ప్రియమైన అవన స్నేహితులారా చూడక నమ్మేది విశ్వాసం, చూసి నమ్మేది కాదు. దేవుడు మనకి దినాన్ని కనబడరు, కానీ మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ఆయన ఉన్నారు.
మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తారనే విషయాన్ని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఇది పూర్తి విశ్వాసం, ఇది గొప్ప విశ్వాసంగా దేవుడు గుర్తిస్తారు. చూసి చాలామంది ఏమంటూ ఉంటారు, నేను చూస్తేనే నమ్ముతాను, నేను యేసుప్రభు వారి ప్రత్యక్షతని చూస్తేనే నేను నమ్ముతాను, అప్పటి వరకు నేను యేసుప్రభు వారిని నమ్మనని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, కానీ చూడక నమ్మేదే విశ్వాసం. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థిస్తే ఆయన ద్వారా నా జీవితాలను నేను కార్యాలు అనుభవిస్తున్నాను, ఆయన ద్వారా నా జీవితాలను నేను కావాల్సిన ప్రతిదాన్ని పొందుకోగలుగుతున్నాను చెప్పి చూడక విశ్వసిస్తున్న మన యొక్క విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తారండి, ఒక గొప్ప విశ్వాసంగా గుర్తించి ఇటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన నిండైన దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితంలో మనకు దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్య కాలంలో ఒక అనుభవం గల ఒక దైవజనరాలు ఏమన్నారంటే, క్రైస్తవ తల్లిదండ్రులకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమంటే, మీ పిల్లలకు భక్తి జీవితాన్ని నేర్పించండి, భక్తిని నేర్పించండి అని చెప్పి ఒక అనుభవం గల దైవజనరాలు చెప్తున్నారండి. అయితే దీంతో ఇంకొక మాటని కూడా నేను జోడించి చెప్పాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ తల్లిదండ్రులైన వారు పిల్లలకు భక్తి జీవితంతో పాటు విశ్వాసాన్ని నేర్పించడం ఎంతైనా అవసరమైనది. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క విశ్వాసాన్ని నేర్పితే ఇక వారి జీవితాల్లో ఎటువంటి డోకా ఉండదు, అద్భుత రీతిలో వారి జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు. వారికి ఏదైనా కావాలంటే ఇతరుల మీద ఆధారపడరు, దేవుని మీద ఆధారపడతారు. దేవుడు చేస్తాడు నా జీవితం నా కార్యం చెప్పి దేవునికి ప్రార్థిస్తారు. దేవుని ద్వారా వారి జీవితాల్లో అది పొందుకొని దేవునికి మహిమ చెల్లిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్యకాలంలో క్రైస్తవ తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారంటే, ఈ మధ్యకాలంలో ఒక క్రైస్తవ తల్లిదండ్రుల గురించి నేను విన్నాను. వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులే, ఇద్దరు మంచి జీవితాన్ని సంపాదిస్తున్న వారే. అయితే వారికి ఒకగానొక కుమారుడు ఉన్నాడు. అయితే ఆ కుమారునికి వారి క్రైస్తవులే తల్లిదండ్రులైన వారు. ఆ కుమారునికి దేవుని మీద విశ్వాసాన్ని నేర్పక వారు ఏం చేశారంటే, వారి సంపాదన మీద విశ్వాసాన్ని బాగా కలుగు చేశారు. ఏ విధంగా అంటే ప్రియమైన స్నేహితులారా, ఆ కుమారునికి ఎప్పుడైనా డబ్బులు అవసరమైనా వెంటనే అందుబాటులో ఉండేలా వారికి ఆ కుమారునికి వారిద్దరు ఏటీఎంలు ఇచ్చేవారు. కాబట్టి ఆడు ఏం చేసేవాడంటే, అతను ఎంత కావాలో అంత తీసుకొని ఖర్చు పెట్టుకునేవాడు. ఆ ఏటీఎం కార్డులు ఇచ్చేసరికి తనకు కావాల్సిందంతా తీసుకునేవాడు, ఖర్చు పెట్టుకునేవాడు. ఇంకా తన జీవితం ఏ విధంగా మారిపోయిందంటే, డబ్బులు విత్డ్రా చేయడం, ఎంజాయ్ చేయడం, మళ్ళీ డబ్బులు అయిపోగానే మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డబ్బుల గురించి ఏటీఎం కార్డులు రావడం, తీసుకొని రావడం, డబ్బులు విత్డ్రా చేసుకోవడం, మళ్ళీ ఎంజాయ్ చేయడం. అంటే ఇలా చేస్తూ ప్రియమైన స్నేహితులారా, చివరికి సోమరివాణిగా మారిపోయాడు, ఆత్మీయ సోమరతనంలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన స్నేహితులారా, తిండిపోటుగా ఒక అజ్ఞానిగా మారిపోయాడు. ప్రియమైన స్నేహితులారా, ₹1 సంపాదన లేదు ఇప్పుడు ఆ కుమారుని జీవితంలో. ఇంకా తన జీవితం ఎలాగైపోయిందంటే, తన తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడిపోయింది. చివరికి తన భవిష్యత్తు ఏమైపోయిందంటే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రియమైన స్నేహితులారా, అంటే తన్ని చిన్ననాటి నుండి తల్లిదండ్రులు వారు ఆ కుమారుని దేవుని విశ్వాసంలో పెంచితే దేవుని మీద ఆధారపడేవాడు. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తారని చెప్పి ఆయనకు ప్రార్థించేవాడు. కానీ చిన్ననాటి నుండి తల్లిదండ్రులు ఏం చేశారంటే, యవనకాలం వచ్చేసరికి ఆ కుమారునికి ఏం కావాలన్నా సరే డబ్బులు ఇచ్చేవాడు, ఏటీఎం ఇచ్చేవారు, కావాల్సినంత డబ్బులు విత్డ్రా చేసుకునేవాడు, ఎంజాయ్ చేసేవాడు. అంటే ఇంకా తన జీవితం అంతా తన తల్లిదండ్రుల సంపాదన మీద ఆధారపడింది. తన విశ్వాసం ఏంటంటే, నాకు ఏమైపోయినా సర్లేదు, నేను ఎలాగున్నా పర్లేదు, నా దగ్గర డబ్బులు అయిపోతే మళ్ళీ నేను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే చాలు, వాళ్ళు నాకు ఏటీఎం ఇస్తారు, మళ్ళీ విత్డ్రా చేసుకొని నేను ఎంజాయ్ చేయొచ్చు. అంటే తన జీవితం ఈ విధంగా మారిపోయింది, సోమరివాడిగా మారిపోయాడు. సంపాదన అనేది లేదు, భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పుడు వారి విశ్వాసం అనేది లేదు. ప్రియమైన స్నేహితులారా, ఎటువంటి పరిస్థితికి దిగజారిపోయాడంటే, భవిష్యత్తు గురించి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తే నీ భవిష్యత్తుని దేవుడు మారుస్తాడు, నీ జీవితంలో మరలా నువ్వు మారగలవంటే నేను ఉండనని అంటూ ఉంటాడు. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా ప్రభు సేవకులు వారి ఇంటికి వెళ్తే సేవకులకు కానుకలు ఎందుకని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. అంతేకాదు దేవుని సన్నిధికి ఆరాధనకు రమ్మంటే వెళ్ళడు. ప్రియమైన స్నేహితులారా, అంటే ఇంకా తన జీవితం మారిపోయింది, తన జీవితం అంతా లోక జీవితంగా మారిపోయింది. విశ్వాసం అంతా తన తల్లిదండ్రుల సంపాదన మీదకి వెళ్ళిపోయింది. నమ్మకం అంతా తన తల్లిదండ్రుల సంపాదన మీదే. తనకు తానుగా సంపాదించుకునే పరిస్థితి లేదు, తనకు తానుగా స్థిరపడే పరిస్థితి లేదు. తన జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రియమైన స్నేహితులారా, మరి దీనికి కారణం ఏంటని మనం ఆలోచిస్తే కనుక, క్రైస్తవ తల్లిదండ్రులు ఆ కుమారుని విశ్వాసంలో పెంచకపోవడమే, దేవుని విశ్వాసంలో పెంచకపోవడమే దీనికి కారణమనే విషయం మనం తప్పక గ్రహించాలి. ప్రియమైన స్నేహితులారా, ఎందుకంటే ఒకవేళ దేవుని విశ్వాసం పెంచితే తన జీవితం ఈ విధంగా ఉండదు. క్రైస్తవ తల్లిదండ్రులైన వారి దినాల్లో చాలామంది ఎలా పెంచుతున్నారంటే, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఏటుంటే అవన్నీ డబ్బు విలువ తెలియని వారికి ఇచ్చేస్తూ, వారి యొక్క పిల్లలకు డబ్బు విలువ తెలియదు వారికి ఇచ్చేస్తూ, వారికి కావాల్సినంత డబ్బులు విత్డ్రా చేసుకోమని, వారికి కావాల్సినట్లు ఎంజాయ్ చేయమని, వారికి నచ్చిన బ్రతకమని నేర్పితే ప్రియమైన స్నేహితులారా, అది వారి యొక్క పిల్లలకు శాపంగా మారుతుంది కానీ ఆశీర్వాదంగా మారదు. వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది కానీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళదు. గనుక ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలంటే, వారి పిల్లలను విశ్వాసంలో పెంచాలి, దేవుని విశ్వాసంలో పెంచాలి. ప్రతి చిన్న అవసరత ఏదున్నా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అవసరత ఉన్నా
వారు తల్లిదండ్రులైన వారు దేవుని అడగమని, దేవుని దగ్గర అడిగి నువ్వు పొందుకోగలవని చెప్పి విశ్వాసంలో చిన్ననాటి నుండి పెంచగలిగితే దేవుని విశ్వాసంలో పెరగగలరు. వారి యవ్వన కాలానికి వచ్చేసరికి దేవుని మీద ఆధారపడగలరు. దేవుని ద్వారా వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకొని చక్కటి జీవితంలో స్థిరపడగలరు. గొప్ప ఆశీర్వాద స్థితికి వెళ్ళగలరు. సమాజంలో గౌరవాన్ని సంపాదించుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రియమైన యవన స్నేహితులారా ఎలా కావాల్సినట్లు వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క సంపాదన మీద నమ్మకంతో కుమారులను పెంచితే కనుక వారి జీవితాలు సోమరులుగా మారిపోతాయి. వారి జీవితాలు తిండిబోట్లుగా ఆత్మీయ భక్తిహీనులుగా మారిపోతారనే విషయాన్ని తప్పక క్రైస్తవ తల్లిదండ్రులైన వారు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, యెషయా గ్రంథం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 38:19 తండ్రులు కుమారులకు నీ సత్యంను తెలియజేతురని రాయబడి ఉన్నది. ప్రియమైన యవన స్నేహితులారా, దీని అర్థం ఏమిటంటే దేవుని సత్యాన్ని తల్లిదండ్రులైన వారు యవన కుమారులకు కుమార్తెలకు తెలియజేయాలి. వారికి విషయాలు నేర్పాలి, వారు నేర్చుకోవాలి. అంతేగాని ప్రియమైన యవన స్నేహితులారా, మోసం ఎలా చేయాలో నేర్పేవారే ఉండకూడదు. అబద్ధాలు ఏ సందర్భంలో వాడాలో అనే విషయాన్ని తెలియజేసేవారుగా తల్లిదండ్రులైన వారు ఉండకూడదనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి ప్రియమైన యవన స్నేహితులారా. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచండి అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు తెలియజేసినట్లు మనం చూడగలం. అయితే నేడు విశ్వాసానికి ప్రియమైన యవన స్నేహితులారా, ఈ మాటలకు భిన్నంగా క్రైస్తవ తల్లిదండ్రులైన వారు పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే ప్రియమైన యవన స్నేహితులారా, కొంతమంది డబ్బులు ఇచ్చి వారికి సంపాదనలో పెంచుతున్నారు. కొంతమంది లగ్జరీ జీవితాలకి అలవాటు చేస్తూ ఆ లగ్జరీ జీవితాల్లో వారిని పెంచుతున్నారు. మరికొందరైతే అహంకారంతో గర్వంతో పెంచుతున్నారు. నీ పొజిషన్ ఇదని చెప్పి గర్వంగా వారిని పెంచుతూ ఉన్నారు. మరికొందరు వాక్యానికి అవిధేయులుగా మారిపోయేలా బాగా ముద్దు ఇచ్చి పెంచుతున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇలా పెంచడాన్ని బట్టి, ఇటువంటి జీవితాన్ని వారికి అలవాటు చేయడాన్ని బట్టి ప్రియమైన యవన స్నేహితులారా, దైవజనునికి ఆ గృహంలో ఆ యవన బిడ్డల దగ్గర విలువ అనేది ఉండదు. ప్రియమైన యవన స్నేహితులారా, ఒకవేళ ఈ విధంగా కాకుండా క్రైస్తవ తల్లిదండ్రులైన వారు వారి పిల్లలను విశ్వాసంలో పెంచగలిగితే, దేవుని విశ్వాసంలో పెంచగలిగితే ప్రియమైన యవన స్నేహితులారా, పిల్లలైన వారు ఎలా ఉంటారంటే విశ్వాసంలో ఉంటారు. దేవుని మీద పూర్తిగా ఆధారపడతారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుని ద్వారా వారి యవన కాలంలోనే వారు స్థిరపరచబడతారు. గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటారు. గౌరవకరమైన జీవితాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని వారి జీవితాలు పొందుకుంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఆ సమయంలో ప్రభు పనుల విషయమే భారాన్ని కలిగి ఉంటారు. దేవుని చిత్తాన్ని చేయు ఆత్మీయతను వారి జీవితాల్లో వారు కలిగి ఉంటారు. దేవుని పనికి విషయంలో ఎటువంటి పక్షపాతం అనేది లేకుండా వారి యవన కాలంలో వారు జీవిస్తూ ఉంటారు. సొంత పాస్టర్ గారు, బయట పాస్టర్ గారు అనే భావన వారిలో ఉండదు. ప్రియమైన యవన స్నేహితులారా, అన్ని విశ్వాస పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ఉంటారు. అంటే విశ్వాసంలో వారిని పెంచగలిగితే దేవునిలో ఆత్మీయ జీవితంలో వారు దేవునిలో బాగా స్థిరంగా ఉండగలరు. బాహ్య జీవితం అంటే బయట జీవితంలో కూడా మంచి స్థిరమైన ఆశీర్వాదాలను పొందుకొని గౌరవప్రదమైన జీవితాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలరు. ప్రియమైన యవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకువలనే కదా అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, క్రైస్తవ యవన స్నేహితులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంతగా లోబడుతున్నావో ఆత్మీయ నీవు నీ దేవునికి ఇంకా ఎక్కువగా లోబడాలనే విషయం దేవుని వాక్యంలో కనబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, గనుక ఇప్పటి వరకు మనం ఏ విషయాలు తెలుసుకున్నామంటే క్రైస్తవ తల్లిదండ్రులు వారి యవన కుమారులను కానీ యవన కుమార్తెలను కానీ ఇందులో పెంచాలి, ఇందులో పెంచకూడదనే విషయాన్ని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడైతే దేవుని విశ్వాసంలో, దేవుని సత్యంలో క్రైస్తవ తల్లిదండ్రులైన వారు వారి పిల్లల్ని పెంచుతారో వారి యొక్క భవిష్యత్తు ఎటువంటి ఆశీర్వాదాలతో ఉంటుందంటే వారు దేవుని ద్వారా వర్ధిల చేయబడతారంటే ఈ విషయం సామెతల గ్రంథం 2:7 మనకు కనబడుతుంది. దేవుని ద్వారా వర్ధిల చేయబడతారు. దేవుని ద్వారా ఆశీర్వాద స్థితిని వారి జీవితంలో పొందుకుంటారు. అంతేకాకుండా వారి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరములను శాంతిని దేవుని వల్ల అనుభవిస్తారని సామెతల గ్రంథం 3:2 కనబడుతుంది. వర్ధిల చేయబడతారు, దీర్ఘాయువును పొందుకుంటారు, సుఖజీవం అంటే ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అంతేకాకుండా శాంతి, ప్రశాంతత, సమాధానాన్ని దేవుని ద్వారా వారి జీవితాలు పొందుకుంటారు. అంతేకాదు యెహోవా వారికి ఆధారంగా నుండి వారి కాలు చిక్కబడకున్నట్లు వారిని కాపాడునని సామెతల గ్రంథం 3:26 మనకు కనబడుతుంది. అంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని కాపుదల వారికి ఉంటుంది, దేవుని తోడు అనేది వారికి ఉంటుంది. అదేవిధంగా వారి కుడి తట్టి అయినను ఎడమ తట్టి అయినను తిరుగక వారి పాదములు కీడునకు దూరంగా ఉండినని సామెతల గ్రంథం 4:27 కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ తల్లిదండ్రులైన వారు పిల్లలను విశ్వాసంలో, దేవుని విశ్వాసంలో పెంచగలిగితే వారి యవన కాలంలో ఇటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటారు. మొదటిగా ఏం తెలుసుకున్నామండి? దేవుని ద్వారా వర్ధిల చేయబడతారు.
అంతేకాకుండా దీర్ఘాయుష్ను పొందుకుంటారు, సుఖజీవం, ప్రశాంతకరమైన జీవితం, సమాధానంగా వారి జీవితం ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా వారు దేవుని కాపుదలను వారు పొందుకుంటారు, దేవునిచే కాపాడబడతారు, కీడుకు దూరంగా దేవుడు వారిని నడిపిస్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వారం యవనస్తుల కొడుకుల అంశ సందేశాన్ని ఇప్పటితో ముగిస్తూ ఉన్నానండి. వచ్చే వారం ఇదే అంశ సందేశంలో భాగంగా చూసి దేవుని నమ్మిన దానికి చూడక దేవుని నమ్మిన దానికి తేడా ఏమిటో తెలుసుకుంటూ మరికొన్ని ఆత్మీయ విషయాలు వచ్చే వారం యవనస్తుల గుడిలో ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశాన్ని మనం ముందుకు వెళ్దామండి. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, మన యవన కాలంలో ఎవరి మీద ఆధారపడాలో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా క్రైస్తవ తల్లిదండ్రులైన వారి యొక్క పిల్లలను, వారి యొక్క కుమారులను కానీ కుమార్తెలను కానీ ఇందులో పెంచాలి. ఎవరి విశ్వాసంలో పెంచాలి, దేని వారికి అలవాటు చేయాలి, ఎటువంటి జీవితాన్ని అలవాటు చేయాలనే విషయాలు కూడా ఈ అంశ సందేశం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకొని తద్వారా దేవుడు ఇచ్చే నిండైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాదపడి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభువుని చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు యవనస్తుడి కొడుకులు మాతో పాటు వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఎటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలి ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్న దేవా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు విశ్వాసంలో సరైన విశ్వాసాన్ని వారి జీవితంలో కలిగి ఎటువంటి ఆత్మీయ విశ్వాసంలో వారు కలిగి ఉండాలో అటువంటి ఆత్మీయ లక్షణాలు వారి జీవితంలో వారి విశ్వాసంలో కలిగి నీ ద్వారా వారి యొక్క విశ్వాసం గొప్ప విశ్వాసంగా గుర్తించబడేలా, గుర్తింపు పొందుకునేలా వారి ఆత్మీయ జీవితంలో ఉండేలా మీరే కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. హెచ్చరికలను సరైన రీతిలో అర్థం చేసుకొని సరైన రీతిలో వాక్యాన్ని తెలుసుకుంటూ వారి జీవితానికి వారు ఆపాదించుకుంటూ మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళాలని మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు కొడుక ప్రారంభం నుండి ముంపరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.